హలో ఫ్రెండ్స్, మీకు సిక్స్త్ సెన్స్ సెవెంత్ సెన్స్ మీద ఐడియా ఉందా? ఐడియా ఉంటే ఓకే. కానీ నాకు తెలిసిన దాంట్లో కొంచెం చెప్పాలి అనిపించింది. ఇప్పుడు సిక్స్త్ సెన్స్ సెవెంత్ సెన్స్ ఉంది కదా, అవి ఏంటి అంటే నార్మల్గా మన బాడీలో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఇస్తా. ఒక చిన్న వెస్టిబులర్ సిస్టమ్ అనేది ఉంటుంది మన చెవి, ఇన్నర్ చెవి లోపల. అది మన తల ఒక పొజిషన్లో ఉండడానికి, మూమెంట్స్ అటు ఇటు తిప్పడానికి, బాడీ ఏదైనా మూమెంట్స్ గానీ ఇవ్వడానికి యూజ్ అయితది. ఒక పోస్చర్ బ్యాలెన్స్‌ని మెయింటైన్ చేయడానికి. సో, ఒక చిన్న వెస్టిబులర్ సిస్టమ్ మన బాడీ పోస్చర్‌ని ఎలా మెయింటైన్ చేస్తుంది? అది మనకు తెలుసా? తెలీదు. అలాగే ఇప్పుడు ఏదైనా సడెన్‌గా మీరు ఆలోచించండి. ఒకటి నర్వ్ సిస్టమ్ ఎట్లా పనిచేస్తదంటే, ఒక సడెన్‌గా మనకు ఒక వెలుగైన మంట, లైక్ మంటను తీసుకుంటే దాన్ని మన దగ్గరికెళ్తే అది వేడికి ఆటోమేటిక్‌గా మన బాడీ దూరం జరిగిపోతది. లేదంటే మన చేతులు టచ్ చేయాల్సింది దూరం జరిగిపోతది. అంటే అదేంటి? మనకు తెలియకుండానే మన నర్వ్ సిస్టమ్ పనిచేస్తుందని అర్థం. అదేవిధంగా ఇప్పుడు మన ఒక అంతర్దృష్టితో మనం ఏదైనా చూడాలి అనుకో, ఒక దాని గురించి ఆలోచించామనుకో, లైక్ ఎలా అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ అబ్రహాం లింకన్ ఉన్నాడు. ఆయనకు ఒక కల పడిందంట. ఏమని అంటే ఆయన వైట్ హౌస్ నుండి నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు సడన్‌గా దూరము ఒక శ్మశాన వాటిక ఉంది. అక్కడ ఎవరో చనిపోయి ఉన్నారంట. దగ్గరికెళ్లి చూస్తే అక్కడ శవం లేదు. కానీ ఒక బాడీ కోసం అది తవ్వుతున్నారనమాట. ఎవరు? ఎవరు? అని వెయిట్ జేస్తే సడెన్‌గా కొంచెం దగ్గరికెళ్లి చూసేసరికి ఆయన శవం ఆయనకే కనిపిస్తుందంట. ఇదెప్పుడు జరిగింది అంటే అమెరికాలో అంతర్యుద్ధం జరిగేటప్పుడు. సో, అంతర్యుద్ధం జరుగుతుంది అంటే ఖచ్చితంగా ఆయనకి థ్రెట్ ఉందని అర్థం. సో, ఎవరైనా మనకి ప్రాబ్లమ్ వస్తుంది అని ముందే గెస్ చేసినప్పుడు దూరదృష్టితో అంతర్యుద్ధం అంటే లైక్ మన అంతరంగంగా ఎక్కువ ఆలోచిస్తాం కదా! ఆలోచించినప్పుడు ఖచ్చితంగా మనకు యూనివర్స్ అనేది సపోర్ట్ చేస్తదట. ఖచ్చితంగా యూనివర్స్ అనేది సపోర్ట్ చేస్తదట మనకి. అప్పుడు సపోర్ట్ చేసినప్పుడు మన ఆలోచన విధానం, యూనివర్స్ 2 సపోర్ట్ అయిపోయి, ఒక్కటైపోయి మనకు నర్వ్స్‌ని ఎక్కువ ఆలోచించగలిగే విధంగా ఇచ్చి మనకు హెల్ప్ చేస్తారనమాట. ఒక థాట్, ఒక ఫీలింగ్ ఏదైనా ఒకటి చెప్పడానికి గానీ, ఒక ఆలోచన. అది జ్ఞానాన్ని ఇస్తది. ఆ జ్ఞానం ద్వారా మనం గెస్ చేస్తాం. ఇదే సిక్స్త్ అండ్ సెవెంత్ సెన్స్ ఎగ్జాంపుల్ అంతే. ఇంకో ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఒక్కసారి ఆలోచించండి. మనము టోటల్ కళ్ళు మూసుకొని మన వేలు ఫింగర్ తీసుకొచ్చి నోస్ దగ్గర స్ట్రెయిట్‌గా పెట్టాలి. అంటే అర్థమైందా? అంటే ఇది నోస్ దగ్గరికే వస్తుంది ఫింగర్. ఎందుకు? అంటే మన సెన్స్ అనేది మనకు చెప్తుంది. మన నర్వ్ సిస్టమ్ పనిచేస్తుంది మనలో. కాబట్టి లోపలగా అంతర్గతంగా ఆలోచించే ఒక శక్తి ఇస్తుందనమాట. దాని ద్వారా మన కళ్ళు మూసుకున్నా కూడా మన ఫింగర్ ముక్కు దగ్గరికొస్తుంది. ఇదొకటి. అండ్ ఇంకోటి ఏంటి అంటే మనం రోడ్డు పైన నడుస్తూ ఉన్నప్పుడు కూడా మీరు ఆలోచించండి. నడుస్తూ ఉన్నప్పుడు ఎప్పుడు మన ఫింగర్స్ లేదంటే మన అరికాలు చూసుకుంటూనే నడవం గదా! మన దారిని చూస్తాం. కానీ నడక మాత్రం నడుస్తూనే ఉంటాం. కింద పాదాలు మాత్రం చూడం. అదొక సెన్స్. అంటే మనకు తెలియకుండానే మనకు ఒక సెన్స్ అనేది క్రియేట్ అయితుంది లోపల. దాన్నే ఎక్కువ ఆలోచించగలిగే గుణాన్ని ఇస్తుంది. కాబట్టి ఎవ్వరికైనా సిక్స్త్, సెవెంత్ సెన్స్ ఉంటది. ఏం తెలియనోడికి గూడా ఒక వస్తువు గురించి దాని దగ్గర పెట్టి అడుగు ఏదైనా ఒక క్వెషన్ ఇస్తే దాని గురించి ఆలోచించి ఏదో ఒకటి చెప్తాడు. ఎందుకంటే మన బ్రెయిన్ పనిచేస్తుంది కాబట్టి. కాబట్టి ఖచ్చితంగా ఎవరికైనా ఈ ఆలోచన విధానం ఉంటది. దాన్ని పెంచుకుంటే మనం ఇంకెంతనో సాధించొచ్చు. సో, ట్రై చేయండి. ట్రై చేస్తే చాలా బెటర్. ఎందుకంటే మనం అంతర్గతంగా ఆలోచిస్తే మన ఇన్నర్ సైట్ అనేది పెరుగుతది. మనం చూడకపోయినా మనకు సెన్స్ అనేది ఫీల్ అవుతామనమాట.